జరిగింది. అందరూ కూడా ఒకటి గమనించాలి, ఉద్యోగ అవకాశాలు ఈ కల్పించాలంటే ఈ ఏటీసీస్ ద్వారా మనము ఈ మోడర్న్ టెక్నాలజీ నేర్చుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వము 60,000 ఉద్యోగాలతో పాటు మొన్ననే సింగరేణి సంస్థలో కొత్త గనులు తీసుకొచ్చి అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఆక్షన్లో పోవద్దు అని చెప్పి ఈ సింగరేణి సంస్థలో కొత్త గనులు రాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కానీ ఈ సింగరేణి సంస్థలో ఈ ఆక్షన్లో వెళ్ళటానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఈ ఎంప్లాయబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొన్ననే మేము ఇన్ఫోసిస్ తోని భారత్ నిర్మాణ్ తోని ఒక అగ్రిమెంట్ చేసి చదువుకునే సౌకర్యం ఉన్నది. ఇంకా దీన్ని పెంచుకోవచ్చు. ఇంకా ఈ సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఎంప్లాయబుల్ చేయడానికి ఇన్ఫోసిస్ భారత్ నిర్మాణంతో అగ్రిమెంట్ చేయడం రావడం అనేది చాలా బెస్ట్. ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కి